హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు మెయిన్ లీడ్ గా ఒక మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అవుతుంది. ఎన్టీఆర్ గారు మెయిన్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. వార్ 2 మూవీ కంప్లీట్ చేసుకొని త్వరలోనే ఈ మూవీ సెట్స్ లోకి ఎన్టీఆర్ గారు జాయిన్ అవ్వబోతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అని కానీ అసలు ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారు ఈ మూవీ ఫుల్ యాక్షన్ గా ఉండబోతుంది అని చెప్పారు. 1960 బ్యాక్ డ్రాప్ గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలువబడే ఒక తీర ప్రాంతాల్లో జరిగే డ్రగ్ మాఫియా స్టోరీగా ఈ మూవీ ఉండబోతుంది అని తెలుస్తుంది. దీనికోసం స్పెషల్ సెట్స్ ని కూడా రెడీ చేస్తున్నారంట. తీర ప్రాంతాల్లో జరిగే స్టోరీ కాబట్టి సముద్రంలో ఎక్కువ సీన్స్ ఉంటాయని మూవీ యూనిట్ అయితే తెలిపారు. దీనికోసం ఏపీలో లొకేషన్స్ చూస్తున్నామని ఒక టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు కర్ణాటక అండ్ గోవా తీర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ ఉంటుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ ఏపీలో జరిగితే ఫ్యాన్స్ హడావిడి ఎక్కువ ఉంటుంది అని ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దేవరా మూవీ కూడా తీర ప్రాంతాల్లో జరిగే ఒక స్టోరీ. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యి దాదాపు 500 కోట్ల కలెక్షన్ ని సాధించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి మూవీ కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నారు. తర్వాత ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.